అందరూ బాగుండాలని కోరుకుందాం. మానవత్వపు విలువలు ఇప్పుడున్న కాలంలో చాలా వరకు తగ్గిపోయినాయి. బాహ్య ఆడంబరాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దాని గురించి ఒక చిన్న స్టోరీ. నన్ను అందరూ కూడా అమ్మాణి అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే పేరుతోటి పిలిచేవారు. నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఇప్పటికే అదే పేరుతో పిలుస్తారు ఇంట్లో వాళ్ళు. నాకు ఒక స్నేహితురాలు ఉండేది, భవానీ అని. మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే వీధి. మాది ఈ చివరు ఉంటే వాళ్ళది ఆ చివరు ఉండేది. వాళ్ళది కొంచెం స్కూల్కు దగ్గరగా ఉండేది వాళ్ళ ఇల్లు. నేను వెళ్ళందే భవానీ రోజు స్కూల్కి వెళ్ళేది కాదు. నేను రోజు ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమిద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు కూడా అంతే. మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఇద్దరికి ఫస్ట్ వచ్చేది. ఒకళ్ళకి ఫస్ట్ వస్తే ఒకళ్ళకి సెకండ్, అట్లా మేమిద్దరం చదువులో కూడా పోటీ పడేవాళ్ళం. అలాగే మాకు ఒక సంగీతం మాస్టర్ ఉండేవారు. మాకు పాటలు నేర్పటం, దేశభక్తి గేయాలు, మరి జానపద గేయాలు, డ్యాన్సులు, డ్రామాలు ఇవన్నీ కూడా ఆ మాస్టర్ బాగా నేర్పించేవారు. మరి అక్కడ యాన్యువల్ డేకి ఏమైనా ఫంక్షన్లు జరిగితే స్కూల్ ఫంక్షన్స్లోనూ అన్నీ కూడా మేము ఉండేవాళ్ళం. ముందుగా మా ఇద్దరిని తప్పకుండా పెట్టేవారు. దానికి తోడు మా ఇద్దరు గొంతులు కూడా బాగా కలిసేవి. ఎక్కడ ఊళ్ళో ఎలాంటి ఫంక్షన్ జరిగినా, ఏ మీటింగ్ జరిగినా మేమిద్దరం వందే మాత్రం, జనగణమన పాడొచ్చేవాళ్ళం. ఇంకా దేశభక్తి గేయాలు ఇలాంటివన్నీ కూడా పాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు 50, 60లో అనమాట ఇది నేను చెప్పే ముచ్చటే. అప్పుడన్నీ గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి కాదు. అక్కడే అందరం చదువుకునేవాళ్ళం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే, ఉన్నవాళ్ళు కానీ లేనివాళ్ళు కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునేవాళ్ళం. అక్కడ అన్నీ కూడా ఆడతా పాడతా మాకు సంగీతం మాస్టారు, కుట్టు మాస్టారు, ఆటల మాస్టారు అందరూ ఉండేవాళ్ళు. అలా ఆడుతూ పాడుతూ చదువుకున్నటువంటి చదువు మాది చాలా స్ట్రాంగ్గా కూడా ఉండేది. అలా మరి మా ఇద్దరి మధ్యన స్నేహం కూడా అలా స్ట్రాంగ్గా ఉండేది. మేము అక్కడ ఊళ్ళో అప్పర్ ప్రైమరీ స్కూల్ మా ఊళ్ళో ఉండేది, అంటే 7 వరకు. కొన్ని ఊళ్ళల్లో 5th వరకే ఉండేది ఎలిమెంటరీ స్కూలు. ఆ తర్వాత 4-5 ఊళ్ళకి కలిపి ఒక హై స్కూల్ ఉండేది. ఆ హై స్కూల్కి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ గ్రామం వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళు అనమాట. మాకు కూడా ఊళ్ళో అయిపోయింది. మేమిద్దరం కూడా 8th క్లాస్కి పక్కలో ఉన్నటువంటి పామరెళ్ళి చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళం. క్యారేజీలు పట్టుకొని, బ్యాగులు వేసుకొని అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. కలిసే వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా మాకు అలానే ఉండేది. ఆ స్కూల్లో ఏం జరిగినా కూడా మా ఇద్దరి చేతే పాడించటం, ఆడించడం జరిగేదన్నమాట. అలా మా ఇద్దరి స్నేహం SSLC దాకా కూడా మేము అలానే ఉన్నాం. తర్వాత మరి ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అప్పట్లో అంతే కదా. అలా తనకి వైజాగ్లో ఉద్యోగం, మరి భవానీ వాళ్ళ హస్బెండ్కి. మా ఆయన వచ్చేసి కర్ణాటక వ్యవసాయదారుడు. అలా మేము చాలా దూరం అయిపోయాం. వాళ్ళది ఆ మూల, మాది ఈ మూల. మరి దూరం అయిపోయాం. మళ్ళీ కలుసుకోవడానికి కూడా సంవత్సరాలు పట్టింది. అయితే మేము మాత్రం ఎప్పుడు ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం. క్షేమ సమాచారాలన్నీ కూడా ఆ ఉత్తరాల ద్వారా జరిగాయి. అలానే కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే కలుసుకోవటం మాత్రం మరి ఎక్కువగా కలుసుకోలేదనే చెప్పాలి. మేము కొద్ది రోజులు పోయినాక ఒక 5-6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరి నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చిందని మేము ఇక్కడ పొలాలు కొనుక్కొని పల్నాడుకు వచ్చేసాం. అంటే గుంటూరు జిల్లా. మరి కొంచెం దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడో వైజాగ్ కదా, అది చాలా దూరం కదా, అయినా కూడా కలుసుకునే వాళ్ళం కాదు. అయితే ఉత్తరాల ద్వారానే బాగుండేవాళ్ళం. తర్వాత ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి. ఆ ల్యాండ్ ఫోన్లతో మాట్లాడుకునేవాళ్ళం. మేము వ్యవసాయ రీత్యా ఇక్కడ వచ్చినా కూడా నేను ఒక స్కూల్ స్టార్ట్ చేశా. తర్వాత చదువుకున్నాను. డిగ్రీ అది పూర్తి చేసి నేను ఒక స్కూల్ పెట్టాను. ఆ స్కూల్ పెట్టితే నేను ఆ స్కూల్ తోటే ఉండేదాన్ని. అలా మరి నా కాలక్రమేణా అన్ని మార్పులు జరుగుతాయి కదా. వాళ్ళకు ఒక కొడుకు, నాకు కూడా 2 కొడుకులు. ఈ విధంగా మరి మా పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చింది. నేను వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి మరి గుంటూరులో ఉద్యోగం. మరి మా పిల్లాడు విజయవాడలో ఉంటాడు. ఒక అబ్బాయి చనిపోయాడు. మా హస్బెండ్ కూడా చనిపోయారు. ఆ తరువాత మరి వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయే వైజాగ్లోనే. అక్కడే వాళ్ళు ఏంటంటే కాస్త
ఇళ్ళు వాకిళ్ళు అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంవత్సరాలు అక్కడే పనిచేశారు కాబట్టి మరి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు అవన్నీ కూడా అమ్మేసుకొని వాళ్ళ అమ్మని తనతో పాటు గుంటూరుకి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు మరి ఒక్కటే అక్కడ ఉండలేదు కదా, అందుకని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు. అప్పుడు నాకు దగ్గరయింది. ఎందుకంటే నేను గురజాలు కదా ఉండేది. నాకు స్కూల్ పిల్లలకి బుక్స్ కోసమనో లేకపోతే సర్టిఫికెట్ల కోసమనో నేను దేనికో అప్లికేషన్స్ కోసమనో వెళ్తూ ఉండేదాన్ని. అలా వెళ్ళినప్పుడల్లా తను కలిసి వచ్చేదాన్ని. అలా 1-2 సార్లు తను కూడా వచ్చింది. ఎక్కువ దూరం ఏం కాదు కదా, 3 గంటల ప్రయాణం. అలా సంవత్సరంలో 1-2 సార్లు కలుసుకునేటోళ్ళం. అలా అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి మరి నేను ఇంకా స్కూల్ ఆపేసేసి మరి చిన్నగా నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇండస్ట్రీకి వచ్చి నేను అంటే కొంచెం బాగానే ఉన్నాను కదా, నేను ఇండస్ట్రీకి వచ్చేసినాక హైదరాబాద్ వచ్చేసాను. తను అప్పుడు మళ్ళా దూరం అయ్యింది. అలా దూరం అయ్యింది కానీ మేము ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటానే ఉన్నాం. ఆ తర్వాత ల్యాండ్ ఫోన్లు పోయిన తర్వాత చిన్న ఫోన్లు ఉండేవి అనమాట. ఆ చిన్న ఫోనుల్లో మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత మొబైల్స్ పెద్ద వచ్చినాయి అనుకోండి, తనకి అదే ఉండేది, ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. తర్వాత కొంచెం తగ్గిపోయింది, ఫోన్లో మాట్లాడటం కూడా తగ్గించేసింది. నేనేమో హైదరాబాద్లో షూటింగ్లు బిజీలో ఉన్నా. 1 సంవత్సరంన్నర క్రితం ఇంకా తన దగ్గర నుంచి సరిగ్గా ఫోనులు రావటల్లా. నేను గుంటూరు ఒకసారి షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు మామూలుగా తను కలిశాను. చాలా పాడైపోయింది. ఏంటి ఇలా అయిపోయావు, అసలు మరీ ఇంత వీక్గా ఉన్నావు అని చెప్పనంటే, ఏం పర్వాలేదు, ఏదో జరిగిపోతుంది, చేతిలో డబ్బులు లేవు కదా, అలానే వాళ్ళు ఏది పెడితే అది తిని అలానే ఉంది. సరే ఆ రోజు చూశాను, కొంచెం మాట్లాడుకున్నాం. తర్వాత నేను వచ్చేసా. తర్వాత మరి 1.5 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ మరి 6 నెలల నుంచి అసలు ఫోన్ లేదు. 1.5 సంవత్సరం నుంచే సరిగ్గా లేదు. తర్వాత మధ్యలో వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే మాట్లాడేవాడు కానీ నేను బయట ఉన్నాను ఆంటీ అనేవాడు. అమ్మకు ఫోన్ ఇవ్వు, అమ్మ ఫోన్ ఏమైందంటే పాడైపోయింది. సరే అట్లా వెళ్ళి నాకు చేపిస్తాననేవాడు, చేయించేవాడు కాదు. క్రమేపీ దూరం కూడా పెరిగింది. నేను ఈ బిజీలో ఉన్నాను. తర్వాత ఈ మధ్యన అంటే 20 రోజుల క్రితం నేను విజయవాడ షూటింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇది జరిగి 1 నెల క్రితం అనమాట. అయితే వెళ్ళి మా షూటింగ్ చూసుకుని వస్తా మరి భవానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి మంచానికి అంటుకుపోయింది, దొక్కుతూ ఉంది. ఏంటి ఇలా అయిపోయావు, దొగ్గొస్తుంది, నేను అసలు నిన్ను చూస్తానో చూడనో అనుకున్నాను, చెప్పాను రఘుకి చెప్పాను నీకు చెప్పమని అని చాలా బాధపడింది. నన్ను చూడగానే ఆ కళ్ళల్లో సంతోషం, నేను వచ్చాను అనే సంతోషం మాత్రం ఆ కళ్ళల్లో చూడగలిగాను. అలా మరి ఇంతో మేము మాట్లాడుకుంటూ ఉండగా రఘు వచ్చాడు. రఘు, నేను అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తానయ్యా అన్నా. అంటే అదేంటంటే మీరు అట్లా మాట్లాడతారు, మీరు హాస్పిటల్కి తీసుకెళ్తే అందరూ ఏమనుకుంటారు బయట, మాకు తెలీదా ఏంటి అన్నట్టుగా మాట్లాడాడు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకున్నా. తర్వాత ఇంకా సరే సేపు కూర్చొని వద్దులే అంది. తను కూడా ఏం వద్దు, నాకు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందిలే అని సర్దుకుంది. తర్వాత కాసేపు కూర్చున్నాక మరి కొంచెం డబ్బులు ఇవ్వబోయా, అవి ఉంచవే నీ దగ్గర అని చెప్పని అనేటప్పటికి చూసి వెంటనే, ఆంటీ మీరు సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నట్టున్నారు, మీరు మేము అడుక్కునే స్థితిలో లేము కాబట్టి మీరు ఎట్లా ఇవ్వద్దు ఆంటీ డబ్బులు మాత్రం అని బాగా ముఖం మీద కొట్టినట్టు చెప్పేశాడు. నా చాలా బాధ అనిపించింది, ఏంటి ఎట్లా మాట్లాడతాడు అనేసి. మా పరువు ఏం కావాలి, మా ప్రతిష్ట ఏం కావాలి అన్నట్టుగా అదేదో చిన్నతనంలాగా మాట్లాడాడు. సర్లే అని చెప్పని నేను ఇంక చెప్పి వచ్చా. మరి వస్తుంటే తను చాలా బాధపడుతూ నేను వచ్చేసా. అలా వచ్చిన తర్వాత 20 రోజులు గడవగానే ఫోన్ చేశాడు. ఆంటీ అమ్మ చనిపోయారు, మరి ఎల్లుండి పెద్ద కర్మ ఉంది, మీరు మళ్ళీ అప్పుడే చెప్తే మీరు మొన్నే కదా వచ్చెళ్ళారు, మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పలేదు, మరి పెద్ద కర్మకు రండి, మరి ఎల్లుండి జరుగుతుంది తెలియజేస్తున్నాను అని చెప్పాడు. నాకు అసలు ఏడుపు ఆగల. అబ్బా
ఎంత స్నేహం, మా ఇద్దరి స్నేహం ఎలాంటిదంటే భవానీ అమ్మాణి అనగానే వాళ్ళిద్దరూ ఎక్కడో ఒకచోటే ఉంటారు అనే బాల్య స్మృతులు అవన్నీ గుర్తుకొచ్చినాయి. చాలా బాధ అనిపించింది. అంత స్నేహంగా ఉండేవాళ్ళమే అని మా చిన్నతనంలో జరిగినటువంటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడ్డాను. తర్వాత సరే ఇంకా ఇదే ఆఖరు కదా అని వెళ్ళాను, కర్మకి వెళ్ళాను. వెళ్ళగానే కర్మకాండలన్నీ ఇంట్లో చేశాడు. తర్వాత అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో ఎంత గ్రాండ్గా పెట్టాడంటే 4 రకాలైన నాన్ వెజ్లు, చికెను, మటను, ఫిష్, రొయ్యలు, అన్ని కూరలు, అన్ని స్వీట్లు, అంత గ్రాండ్గా పెట్టాడు. అందరూ చాలామంది జనం వచ్చారు. నాకైతే చాలా బాధ అనిపించింది. వెంటనే నాకు సంవత్సరం నాడు వెళ్ళినప్పుడు అడిగిన మాట గుర్తొచ్చింది. ఏమే, నీకు చికెన్ అంటే ఇష్టం కదా, నువ్వు చికెన్ తెప్పించుకుని మరి తినొచ్చు కదా, కొంచెం శక్తి వస్తుంది అని అన్నప్పుడు మా భవాని బాధపడుతూ ఆ చికెన్ ఎప్పుడో మానేశాను, ఇంకెక్కడ చికెను, ఇలా వెళ్ళిపోతే చాలు అని చాలా బాధపడింది. అది చూడగానే నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి. తల్లి బ్రతికుండగా ఏ రోజైనా సరిగ్గా చూసావా? కన్నతల్లికి ఏం కావాలి అని అడిగి చేసి పెట్టావా? లేదు. కానీ చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల ముందు ఇంత ఆర్భాటంగా చేస్తున్నాడా అని బాధ అనిపించి అడిగేశాను, ఏం నానా ఇలా చేస్తున్నావు? అప్పుడు అమ్మని హాస్పిటల్లో చూపించడానికే నువ్వు బాధపడ్డావు, ఇబ్బంది పడ్డావు, మరి ఇప్పుడు ఇదేంటి? దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టినట్టున్నావు, ఇంత ఆర్భాటం చేస్తున్నావు అని చెప్పి అనగానే, అయ్యో ఆంటీ, మీరు ఇంకే లోకంలో ఉండారు? బంధువుల్లోనూ మరి చుట్టుపక్కల వాళ్ళల్లోనూ నా కొలీగ్స్లోనూ నా పరువేం కావాలి? ఇలా చేస్తేనే కదా మనకు 10 మందిలో విలువ ఉండేది అని అదేదో గొప్ప కార్యంలాగా చెప్పేశాడు. అంటే తల్లి మనసుతోటి, పెద్దల మనస్సుతోటి పని లేదు, బయట ఆర్భాటాలకే మనం విలువిస్తున్నామా అని చాలా బాధ అనిపించింది. చూసారా, ఇక్కడ అసలు ఇప్పుడు చాలా వరకు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు ఎక్కువ మంది ఇదే ఫాలో అవుతున్నారు. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను చూసేది ఏమో తెలీదు, ఇంట్లో కదా జరిగేది, కానీ బయట చనిపోయినాక మాత్రం ఎంతో ఆర్భాటంగా ఎన్నో రకాలుగా ఇలా మెప్పు కోసం చేస్తూ ఉన్నారు. అలా అయిపోయింది సమాజం. ఏం చేస్తాం? ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి.